చాలా సమయంతో ఉన్నారు. 2 సంవత్సరాల నుంచి మేము వెయిట్ చేస్తూ ఉన్నాం. కానీ ఈరోజు దినదినం పెట్టిపోతున్నటువంటి మతోన్మాదుల విషయంలో గవర్నమెంట్ చర్య తీసుకోకపోతే, వారు అరకెట్టకపోతే, వారు మాట్లాడుతున్న మాటలు నిర్వహించకపోతే కనుక రైతు సమాజం చూస్తూ ఊరుకోదన్న విషయం మనం తెలియపోతుంది. థ్యాంక్ యూ అండి. ఇంకా మరి ఇక్కడ మన మధ్య నాయకులు ఉన్నారు. ఇక దీని గురించి తెలుసుకుందాం. అవసరమైతే ఎంతవరకైనా వెళ్ళడానికి క్రైస్తవ నాయకులంగా మేమందరం సిద్ధంగా ఉన్నాం. చాలా ఉపేక్షించాం, చాలా ఓపికగా కనిపెట్టాం. ఇంకా ఇంత మంచి మంచి దైవజనాన్ని కోల్పోవడం మనం ఉపేక్షించకూడదని నిర్ణయానికి వచ్చాం. ఇంకా ఈ విషయంలో ప్రభుత్వం అలాగే పోలీసు వారు గట్టి చర్యలు తీసుకోకపోతే క్రైస్తవత్వంలో నుండి గొప్ప విప్లవం లేవచ్చు. ఆ తర్వాత నాయకులంగా మేము కూడా ఆపలేం. ఇప్పటికే మా యవన బిడ్డలు వాళ్ళ రక్తం మరిగిపోతుంది. ఒకవేళ వారు కనుక చెలరేగితే తర్వాత ఎవరు ఆపలేరు. కాబట్టి ఈ మీడియా ముఖ్యంగా ప్రభుత్వానికి, పోలీస్ యంత్రాంగానికి నేను విన్నవించేది ఏమిటంటే, దీని విషయంలో చర్యలు తీసుకోండి. క్రైస్తవుల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్న వ్యక్తులు, చులకన భావం చూపిస్తున్న వ్యక్తులు, నిన్న మొన్న రాధా మనోహర్ దాస్ అనే వ్యక్తి, అసలు ప్రభుత్వం ఉందా, పోలీసులు ఉన్నారా, చట్టం ఉందా, అసలు మనం భారతదేశంలో ఉన్నామా, ఇరాక్లో ఉన్నామా? ఆ వ్యక్తిని గురించి ఎందుకు కోర్టులు చర్య తీసుకోవట్లేదు? ఎందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవట్లేదు? పోలీసులు కనబడవా? వాళ్ళు చెవులు కళ్ళు మూసుకున్నారా? ఎందుకని అలాగా ఆ వ్యక్తి అంత బరి తెగించి మాట్లాడుతున్నారు? మా యవనస్తుని వదిలితే ఒక్కరోజు కూడా బ్రతకడు. కానీ శాంతికి యుతంగా ఉండాలని దేవుడు చెప్పిన మార్గాన్ని అనుసరిస్తున్నాం. కానీ పేటరేగిపోతున్న మత ఛాందసవాదుల విషయంలో మేము గనక చర్యలు తీసుకోవడం ప్రారంభిస్తే ఇంకెవరూ మళ్ళీ అడ్డుకోలేరు. కనుక ఈ విషయంలో పోలీసు వారికి, ప్రభుత్వానికి తీవ్రంగా హెచ్చరిక చేస్తున్నాం. ఈ విషయంలో చర్య తీసుకోమని కోరుతున్నాం. ప్రవీణ్ గారి మరణం వాస్తవానికి ఈ భారతదేశ క్రైస్తవ సమాజంలో ఒక గొప్ప కలవరం. మనకు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నాం. ఈ విషయంలో పోలీసు వారు త్వరగానే చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాం. ఓకే సార్, ఈ సమయంలో వికే గారు స్పందన మనం తెలుసుకుందాం. ఆల్సన్ గారు ఉన్నారు. అది హోలీలాండ్ కనెక్ట్ అవ్వదు. హోలీలాండ్ కనెక్ట్ అయిందా? పర్లేదు, రికార్డులో ఉంది. కనెక్ట్ అవ్వదు. గత 8 ఏళ్లుగా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఈ భారతదేశ వ్యాప్తంగా క్రైస్తవ్యంపై ప్రత్యక్షంగాను పరోక్షంగాను అటు హిందుత్వవాదులు అలాగే క్రీస్తు విరోధుల నుండి ఎక్కువ దాడి జరుగుతుంది. అది ప్రత్యక్షంగాను పరోక్షంగాను సోషల్ మీడియా వేదికగాను అలాగే అనేక విధాలుగా క్రైస్తవుల మీద జరుగుతున్న దాడులను ఖండించే వారిలో ప్రథముడు మంచి వక్త బ్రదర్ ప్రవీణ్ పగడాల గారు. వారు ఈరోజు 25వ తేదీ మార్చి 2025లో ఆయన ఆకస్మికంగా రోడ్డు ప్రమాదవశాత్తు మరణించారని ఒక వార్త తెలిసి మరి తూర్పుగోదావరి జిల్లా పాస్టర్ ఫెలోషిప్ అధినాయకులు అలాగే ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ నాయకులందరూ కలిసి దీనిపై చర్య తీసుకోవాలని రాజమహేంద్రవరం గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర వారు పిలుపు మేరకు రాజమహేంద్రవరం, తూర్పుగోదావరి జిల్లా మరియు ఇతరత్ర ఈ వార్త తెలిసిన అనేక మంది క్రైస్తవ సహోదరులు, పెద్దలు, నాయకులందరూ రాజమహేంద్రవరం గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఈ విధంగా మేము సమూహంగా వచ్చి ఉన్నాం. అది ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణం అది ప్రమాదం కాదని, అది అనుమానాస్పద మృతిగా భావిస్తున్నామని పెద్దలు తెలియజేశారు. దానికి మేమందరం ఏకీభవిస్తున్నాం. ఎందుకంటే ఆ ప్రమాదం జరిగిన ఆ పరిస్థితిని కానీ, అక్కడున్న జరిగిన ప్రదేశంలో ఉన్న బైక్ కానీ లేదా ఆయన పడున్న పరిస్థితి కానీ, ఆయనకున్న గాయాలను కానీ చూస్తుంటే ఇది మరి యాక్సిడెంట్ అని అనుకోవడానికి లేదని మేమందరం భావిస్తూ పెద్దలందరి యొక్క సమక్షంలో పోలీసు వారికి, అధికార యంత్రాంగానికి విన్నవించడం జరిగింది. పోలీసు వారు దర్యాప్తు చేస్తున్నారని సమాచారం ఇచ్చారు. ఎదురు చూస్తున్నాం. మరి
ఈ విషయంలో ప్రభుత్వం వారు కానీ లేదా అధికార యంత్రాంగం కానీ మన క్రైస్తవ్యంపై చేస్తున్న ప్రత్యక్ష పరోక్ష దాడులకు అడ్డుకట్టలు వేసి ఈ మరణాన్ని ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణం అది ప్రమాదమా లేదా ప్రీప్లానెడ్ మర్డర్ అనేది అది తేల్చే వరకు కూడా క్రైస్తవ సమాజం నిద్రపోదని మరి రాజమండ్రి తూర్పుగోదావరి పాస్టర్ ఫెలోషిప్ వారి జిల్లా ఫెలోషిప్ వారే కాకుండా రాష్ట్ర స్థాయిలో ఉన్న దైవజనులందరూ కూడా ఈ విషయమై పోరాడడానికి శాంతియుత పోరాటం చేయడానికి న్యాయం కోసం మేము ఈ విషయం తేలేంత వరకు అలాగే మతోన్మాదాన్ని ప్రభుత్వం అరికెట్టేంత వరకు మేము మాదైన శైలిలో క్రైస్తవ ప్రమాణాల మేరకు మేము ముందుకు కదులుతామని ఇప్పటికే పెద్దలు చెప్పినట్టుగా ఎందరో యవ్వనస్తులు వారు రక్తం మరుగుతుంది క్రీస్తు ప్రేమను బట్టి సహిస్తూ ఇంకా మేము ఈ విధముగా శాంతియుతంగా మాట్లాడుతున్నాం. ఇలాగే ఒకవేళ ఒక హిందుత్వ భావనలు ఉన్న వారి మధ్య కానీ ఇస్లాం వారి మధ్య కానీ జరుగుంటే ఈ పాటికే రాష్ట్రమంతా అల్లకల్లోలం అయిపోయింది. కానీ మేమంతా శాంతియుతంగా పెద్దలందరూ నిర్ణయం మేరకు వేచి చూస్తున్నాం. పెద్దల నిర్ణయాన్ని బట్టి ముందుకు సాగుతాం. బ్రదర్ ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణం అది తేలేంత వరకు అది ప్రమాదమా లేదా మర్డరా అనే ఈ ఉత్కంఠ తీరేంత వరకు లేదా క్లియర్ అయ్యేంత వరకు క్రైస్తవ సమాజం పక్షంగా మేమంతా నిలిచి ఉంటామని మరి ఇందు ముఖంగా మీడియా ముఖంగా తెలియజేస్తూ పెద్దలు అధికార యంత్రాంగం ప్రభుత్వం దీనిపై కఠిన చర్యలు తీసుకుని దర్యాప్తు జరిపించి క్రైస్తవ్యానికి న్యాయం చేయాలని మరి అన్నదమ్ముల్లో నివసిస్తున్న హిందూ క్రైస్తవ ముస్లిం ఇతర మతాల మధ్య చిచ్చు పెట్టే మతోన్మాదులను అరికట్టాలని ఇందు మూలముగా తెలియజేస్తూ మాటలు ముగిస్తున్నాం. ఈ సమయంలో అభినయ దర్శన్ గారు కూడా కొన్ని విషయాలు తెలియజేస్తారు. మరి కొన్ని దినాల నుంచి